అందరికీ నమస్తే. ఈరోజు మనము 2 అక్షరాలు, అవి ఒకటి శా మరొకటి సా. అయితే శాకు శావత్తిస్తే శా అవుతుంది, అవునా? అదేవిధంగా సాకు సావత్తిస్తే సా అవుతుంది. ఈ రెండింటి పదాలతో, అక్షరాలతో వచ్చే పదాలు తక్కువగా ఉంటాయి. మరి ఆ పదాలేంటో ఇవాళ నేర్చుకుందాం. మొదటిది, మధ్యలో మీరు శాకు శావత్తుని కలపాల్సి ఉంటుందంతే. నిశ్శబ్దం. 2 మనం ఏ విధంగా బాణపు గుర్తేస్తున్నామో ఆ విధంగా కలుపుకోవాలి. నిశ్శంక. 3 దుశ్శకునం. అర్థమైందా? శాకు శావత్తు పలుకుతున్నాం. ఇక్కడ మనము శాకు శావత్తుని కేవలం మధ్యలో కలుపుకున్నాం. ఆ విధంగా మనకు 3 పదాలు ఏర్పడినాయి. నిశ్శబ్దం అంటే సైలెంట్, నిశ్శంక అంటే డౌట్గా ఉండుట. నెక్స్ట్, సాకు సావత్తుతో మనము నేర్చుకోవాలి, కానీ ఆ విధంగా వచ్చే పదాలు లేవు. సాకు కొమ్ము ఇస్తే సు, సూకు సావత్తిస్తే సు అవుతుంది. ఆ విధంగా ఇక్కడ మనం పదాలను కలుపుతున్నాం. ఎక్కడైతే బాణపు గుర్తు వేసామో ఎటువైపుకు అటువైపే మనము అక్షరాలని కలపాలి. మొదటిది ఉషస్సు. 2 యశస్సు. 3 తపస్సు. 4 శిరస్సు. అంటే ఇక్కడ ఉషస్సు అంటే సూర్యోదయం, యశస్సు అంటే కీర్తి, తపస్సు అంటే యజ్ఞం, శిరస్సు అంటే తల. ఇవి అర్థాలు. డిఎస్సి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. అందులోనూ హై స్కూల్ పిల్లలకు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఇక మీకు ఇచ్చే 2 ప్రశ్నలు, ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి స్టాండర్డ్ జీకేలో, జీకే అంటే జనరల్ నాలెడ్జ్, ఆ పేపర్లో అయినా ఇవ్వచ్చు, లేదు తెలుగు సాహిత్యం కింద ప్రశ్నలైనా ఇవి రావచ్చు. వీటికి ఆన్సర్ చేస్తే మీ వల్ల మరొకరు నేర్చుకుంటారు. మొదటిదేమో దుశ్శాసనుని చెల్లెలు ఎవరు? 2 దేశ భాషలందు తెలుగు లెస్స అన్న రాజు ఎవరో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.